దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? పొద్దున్న లేస్తున్నారా? చక్కటి ఆత్మీయ ప్రార్థనలు 5 to 6 ఈవినింగ్ లైవ్ మీకు ఇస్తున్నాం. రోజు ఈ కార్యక్రమాలు ఇవ్వటానికి దేవుడు ఎందుకో మనకి ఆయనని వెతికే, ఆయన దొరికే కాలం అట. ఆయన దొరుకుతున్న కాలం, దేవుని వాక్యం విస్తారంగా అందించబడుతున్న సమయాలు. అందుకని సమకూర్చుకోవాలి మన హృదయంలో. ఇంకా రక్షణ పొందని బిడ్డలు ఎవరంటే, యేసు రక్షకుడి కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం ఇచ్చిన యేసయ్యకి మీ హృదయాన్ని ఇస్తే ఎంత సంతోషం, నిత్య జీవం, పరలోకం. ఈ లోకంలో కూడా ఆయన మంచి తండ్రిగా నడిపిస్తాడు. ఏమైనా భయంతో, దిగులుతో, చింతతో, వేదనతో పోరాటాలుతున్నారు, దేవునికి ఇచ్చే స్థానం దేవునికి ఇవ్వండి. దేవుని సన్నిధికి ఇచ్చే మనసు దేవునికి మీరు ఇచ్చినప్పుడు దేవుడు ఎందుకు దీవించాడు? సమృద్ధిగా దీవిస్తాడు. ఈరోజు ఒక వాగ్దానం చదువుతున్నాను, వినండి. మరి సామెతల గ్రంథం 3:10 ఇప్పుడు నీ కొట్టల్లో ధాన్యం సమృద్ధిగా ఉండి, నీ గానుగల్లో నుండి క్రొత్త ద్రాక్షరసం పైకి పొర్లి పారును. క్రొత్త ద్రాక్షరసం గానుగలు పొర్లి పారుతుందట. కొట్టలో ధాన్యం ఎప్పుడు ఆయనకి ఇవ్వవలసిన చోటు ఇచ్చినప్పుడు, హృదయంలో, వాక్యంలో, ఆత్మీయతలో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా నీ ఆశీర్వాదం పొర్లి పారుతుందట. ఆమేన్. దేవునికి ఇవ్వండి చోటు, వాక్యానికి ఇవ్వండి, ప్రార్థనకి ఇవ్వండి, హృదయంలో దేవునికి చోటు ఇవ్వండి. తప్పక దేవుడు మిమ్మల్ని పైకి లేపుతాడు. వింటున్నారా? మీ హృదయంలో నుండి, మీ జీవితాల్లో నుండి జీవజల నది వాక్యమని ధార పొర్లి పారాలి. అప్పుడు ఇవన్నీ వస్తాయి. ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యం, అన్ని బ్లెస్సింగ్స్, ప్రతి ఆశీర్వాదం నీపై పొర్లి పారును. ఈరోజు వాగ్దానం. ప్రార్థన చేసుకోండి, వాక్యం చదవండి, దేవునికి చోటు ఇవ్వండి, ప్రార్థనలో ఉండండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎందరో ఆత్మీయంగా దూరమైన వారిని తిరిగి నీ వైపు ఆకర్షించి, రక్షించి, పడిపోయిన జీవితాలు కట్టి, రోగుల్ని స్వస్థపరిచేయ, కోర్టు కేసు నుంచి విడిపించు నాయన. మోసం, దగ, అన్యాయం చిక్కున్న బిడ్డల్ని విడిపించు. అప్పుల బాధ, ఆర్థిక బాధ నుంచి, సొంత గృహాలు లేని స్థితి, నష్టపోతున్న స్థితి, రోగాల వ్యాధులతో కుమిలిపోతున్న స్థితి నుంచి విడిపించు. వాక్య దాహం, ప్రార్థన శక్తి బిడ్డలకు దయచే ప్రభా. ప్రపంచంలో సమాధానము, రక్షణ నాయన, దేశములలో యుద్ధములు మాన్పి సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పడిపోయిన ఆత్మీయ ప్రాకారాలు కట్టు. ఎవరెవరి జీవితాలు ఏ శోధనను తొలగించి, స్టడీస్ కానీ, ఎగ్జామ్స్ కానీ, పిల్లలు కానీ, వారి జీవితాలను కృప కుమ్మరించు. అంతేకాక ప్రభా, నా తండ్రి మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు ఈరోజు దీవెన పొందినట్లు ప్రతి ఆశీర్వాదం వారిపై పొర్లి పారాలి. ఈ సంవత్సరం దీవించబడాలి అయ్యా. ప్రతి వారు అక్కడ తెచ్చి మా కల్వరి మినిస్ట్రీస్లో, ప్రతి సంఘాల సేవల్లో ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రైజ్ అవ్వడానికి కృప చూపి తోడై ఉండమని మరొక్కసారి నీ బిడ్డలందరిపై విడుదలని ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ముఖ్యంగా ఈ అంత్య దినాల్లో దేవునికి చోటు ఇవ్వండి. పాటలు వింటున్నారా? మన మహామహుడు, నీ చేతి కార్యములు, చేరితి నిన్నే, నీతి సూర్యుని రెక్కల కింద, అక్షయ పాడినవి కదా, చాలా ఉన్నాయి. అన్నీ వినండి, ప్రభుని మహిమపరచండి. నీ చేయి విడువడనే పాట, అద్భుతమైన పాట ఒకటి రిలీజ్ కాబోతుంది. పాస్టర్ ప్రవీణ్ గారు పాడిన పాట. చాలా కష్టకాలంలో మీకోసం దేవుడు, మనందరి కోసం, నేను ఎన్నో వేదనలు ఉన్నప్పుడు దేవుడు నాతో రాయించి ఆ పాటలో ఉన్న శక్తిని మీరు పొందబోతున్నారు. కాబట్టి దేవుడు మీ అందరినీ కూడా ప్రతి మాట ద్వారా, పాట ద్వారా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.